ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత యువ క్రికెటర్లు ఇంగ్లాండ్ను ఒక ఆట ఆడుకున్నారు. ముందుగా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్కు 132 పరుగుల వద్ద బ్రేకులు వేయగా ఆ తర్వాత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్తో విశ్వరూపం చూపించాడు. అభిషేక్ శర్మ కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దీంతో భారత్ కేవలం 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ శర్మ విభిన్నమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. బొటనవేలు చూపుడు వేలును పైకి చూపిస్తూ అభివాదం చేశాడు. దీంతో అతడు ఎందుకిలా చేశాడనేది అభిమానుల్లో ఆసక్తి రేగింది. దానికి కారణమేంటో మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ వెల్లడించాడు. అభిషేక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మధ్య కాలంలో నేను త్వరగా అవుట్ అవుతున్నా. అందుకే ఈ మ్యాచ్లో నన్ను నేను నిరూపించుకోవడానికి మరోసారి ప్రయత్నించా. హాఫ్ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. అర్ధశతకం తర్వాత అలా విభిన్నంగా అభివాదం చేయడానికి ఒక కారణం ఉంది. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య కోసమే అలా చేశా. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య మాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. యువ క్రికెటర్లతో వారు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బాగుంది. తొలుత మా బౌలర్లు చాలా అద్భుతంగా బంతులేశారు. ఈ పిచ్పై 160 నుండి 170 పరుగుల మధ్య టార్గెట్ ఉంటుందని ముందు భావించాను. కానీ హర్షదీప్, వరుణ్ చక్కటి బౌలింగ్తో కట్టడి చేశారు. సంజు శాంసన్ మరో ఎండ్లో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఐపీఎల్లో దూకుడుగా ఆడడం నాకు కలిసి వచ్చింది. ఇప్పుడు మా జట్టులో అద్భుతమైన వాతావరణం ఉంది. ఇంగ్లాండ్ పేస్ను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధమే. షార్ట్ పిచ్ బంతులతో వారు ఇబ్బంది పెడతారని తెలుసు. అందుకు పూర్తిగా సంసిద్ధమయ్యే బరిలోకి దిగాను. ఈ రోజు మ్యాచ్లో ఇండియా గెలుపులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మరింత బాగా ఆడాలని ఉంది అని అభిషేక్ శర్మ వెల్లడించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.